సో ఫైనల్గా సక్సెస్ రోడ్ మ్యాప్ 5 స్టెప్స్లో మనం తీసుకుపోతున్నాం. ఇక్కడ ప్రతి స్టెప్లో కూడా మనం ఏ విధంగా చదవాలి, ఏమి చదవకూడదో కూడా తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది మనము స్టెప్ బై స్టెప్ మనము ఈ యొక్క గ్రూప్ 2 పోస్ట్ ఏదైతే ఉందో 100% మన చేతిలోకి రావాలి. 100% మనం ఎఫర్ట్ అనేది ఇవ్వాలి. సో ఈ రోజు నుంచి మొదలెడితే ఎగ్జామ్ అయ్యే వరకు మనకి వేరే ధ్యాస ఏది ఉండకూడదు. సో ఎగ్జామ్ని కొట్టి తీరుతున్నాం. సో ముందుగా మనము స్టెప్ బై స్టెప్ ఈ యొక్క సిలబస్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఏ విధంగా చదవాలి, అసలు మాస్టర్ ప్లాన్ని సిలబస్ మాస్టర్ ప్లాన్ని తయారు చేసుకుందాం. అసలు ఫౌండేషన్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఫస్ట్ మనము ఒక సబ్జెక్ట్ని చదవాలి అంటే ఏ విధంగా చదవాలి అనేది ముఖ్యంగా తెలిసి ఉండాలి. సో ముందు ఫౌండేషన్ అనేది బిల్డ్ చేయాలి. ఒక సబ్జెక్ట్ని చదివేటప్పుడు అర్థం చేసుకునేటప్పుడు దాని యొక్క ఫౌండేషన్ని అర్థం చేసుకోగలగాలి. ముందు ఏమి చదవాలో క్లారిటీగా రావాలి. క్లారిటీ అనేది రావాలి. ఈ యొక్క క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? సిలబస్ను 3 భాగాలుగా విభజించండి. సమాజాన్ని సిలబస్ని 3 భాగాలుగా విభజించండి. స్ట్రక్చర్, భారతదేశంలో సమాజం యొక్క నిర్మాణం గురించి తెలుస్తుంది. అందులో ఫ్యామిలీ, క్యాస్ట్, రిలీజియన్, కిన్షిప్, మ్యారేజెస్, ఇటువంటి స్ట్రక్చర్లో వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి, సామాజిక సమస్యల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వెల్ఫేర్ ప్లస్ కాన్స్టిట్యూషన్, అంటే సంక్షేమం ఏ విధంగా ఉంటుంది, రాజ్యాంగం ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అని ఈ విషయాలు ఈ 3 భాగాలుగా మనం ముందుగా విభజించుకోవాలి. తర్వాత సిలబస్ క్లారిటీ లేకపోతే చదివేది ర్యాండమ్ అవుతుంది. ఇది ఎందుకు అంటే సిలబస్ క్లారిటీ లేకపోతే చదివేది ర్యాండమ్ అవుతుంది. ఇక్కడ మీకు మార్క్స్ అనేవి రావు. సో ప్రతి టాపిక్లో బేసిక్ అండర్స్టాండింగ్ అనేది రావాలి. రావాలి. సో ఫౌండేషన్ని బిల్డప్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఫౌండేషన్ అనేది బిల్డప్ చేసుకోవాలి. సో క్లారిటీ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటేనే సక్సెస్ వస్తుంది. ఇది ప్రథమంగా మనము గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇది నీ యొక్క మెయిన్ వెపన్ అని చెప్పవచ్చు. ఎలా చదవాలి, ప్రతి టాపిక్ ఒక పేజ్ నోట్స్ చేసుకోవాలి. ప్రతి టాపిక్ కూడా ఒక పేజ్ నోట్స్ చేసుకోవాలి. కీవర్డ్స్ మాత్రమే రాయాలి. ఫ్యామిలీ టైప్స్ చేంజెస్, ఉదాహరణకు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ టైప్స్, అట్లా చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి. నెక్స్ట్ క్యాస్ట్ 5 ఫీచర్స్ ఉన్నాయి, దాని గురించి రాసుకోవాలి. రిలీజియన్, సెక్యులరిజం వర్సెస్ కమ్యూనలిజం, ఈ విధంగా కీవర్డ్స్ రాసుకొని మనం 1 బై పేజ్ అది ఈ యొక్క మెయిన్ వెపన్గా మనం చెప్పవచ్చు. ప్రిలిమ్స్లో థియరీ కాదు, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, అది సరిపోతుంది. సో ఈ యొక్క లక్షణాలను మీరు చూసుకున్నట్లయితే 2-3 డేస్లో ఈ యొక్క కంప్లీట్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. తర్వాత మీకు చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తేనే టాపర్ అవుతావు. ఇక్కడ నువ్వు చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తేనే టాపర్ అవుతావు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లో ఫౌండేషన్ బిల్డప్ చేయాలి. నెక్స్ట్ కోర్ బిల్డప్ చేసుకోవాలి సెకండ్ స్టెప్లో. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఇది గేమ్ చేంజర్గా మనము చెప్పవచ్చు. ఇది స్కోర్ డిసైడ్ చేస్తుంది. ఎలా చేయాలి అంటే రోజుకి 20-30 క్వశ్చన్స్ని మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వశ్చన్ తర్వాత ఎనలైజ్ చేసుకోవాలి. నీ ఎనలైజ్ యువర్ మిస్టేక్. ప్రతి క్వశ్చన్ తర్వాత ఆ క్వశ్చన్ మిస్టేక్ని ఎనలైజ్ చేసుకోగలగాలి. ఆ మిస్టేక్ని ఎనలైజ్ చేసుకుంటే నువ్వు ఈ మార్గంలో ముందున్నట్లు మనం చెప్పవచ్చు. ఈ ఎనలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఇది ఎందుకు కరెక్ట్, ఇది ఎందుకు రాంగ్, ఎక్కడ మనం మిస్టేక్ చేసామనేది పూర్తిగా ఎనలైజ్ చేసుకోవాలి. ఈ ఫోకస్, ఇందులో మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఎలిమినేషన్ టెక్నిక్ని యూజ్ చేయాలి. ఇది ఫోకస్గా మనము అప్రోచ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ కాదు, ప్రాక్టీస్ మేక్ యూ అన్స్టాపబుల్ అని మనము లేటెస్ట్గా చెప్పవచ్చు. జనరల్గా మనకి ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అని చెప్తారు, కానీ కాదు, ప్రాక్టీస్ మేక్స్ యూ అన్స్టాపబుల్ అని ఇప్పుడు మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ రివిజన్ సిస్టమ్, అంటే మెమోరీ లాక్. దీన్ని మనము మెమోరీ లాక్ అని చెప్పవచ్చు. ఈ స్టెప్లో మెమొరీలో మన యొక్క బ్రెయిన్లో ఈ మెమొరీలో
ఈ యొక్క మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని లాక్ చేసే పద్ధతి. రివిజన్ ఈజ్ ద రియల్ ప్రిపరేషన్ అని నేను చెప్తాను. చదవటం కాదు, గుర్తుంచుకోవటం అనేది చాలా ముఖ్యము. సో ఎలా చేయాలి? డే 1 చదువు, డే 2 రివైజ్ చేయి, డే 5 మళ్ళీ 3rd 4th వదిలేసేయి, 5th డే మళ్ళీ రివైజ్ చెయ్యి. సో ఈ విధంగా చేసినట్లయితే నీకు ఆ టాపిక్ మీద ఈ యొక్క సులభంగా నీకు గుర్తుంచుకోవటానికి అవకాశం ఉంటుంది. సో 1 టాపిక్ ఈజ్ ఈక్వల్ టు 1 పేజ్. కీవర్డ్స్ మాత్రమే చదువుకోవాలి. సో రివిజన్ లేకపోతే ఎగ్జామ్లో బ్లాంక్ అవుతావు. మోటివేషన్ యొక్క చదివింది గుర్తు లేకపోతే చదివిందంతా వృధా అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే చదివింది గుర్తు లేకపోతే చదివిందంతా కూడా వృధా అవుతుంది. సో రివిజన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో నా దృష్టిలో ఇక్కడ మీ యొక్క మెమొరీలో లాక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క స్టెప్స్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్ట్ మీ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క స్టెప్ 5 ఎగ్జామ్ స్ట్రాటజీ. ఎగ్జామ్ స్ట్రాటజీ అండ్ ఫైనల్ ఎగ్జిక్యూషన్ అని చెప్పవచ్చు. ఇది టాపర్స్, నా వ్యూలో ఇది టాపర్స్ వ్యూ. ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేశావో అదే సెలక్షన్కి నిర్ణయిస్తుంది. ఎలా అటెంప్ట్ చేయాలి అంటే ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్లో మనం క్లియర్ చేసుకోవాలి. డౌట్ఫుల్ని మనం ఎలిమినేట్ చేయాలి. చివరిలో రిస్కీ వాటిని అటెంప్ట్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ స్ట్రాటజీలో మనము ఈజీగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంది. సో రైట్ స్ట్రాటజీ ఉంటే యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ అవుతాడు. సో ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే సక్సెస్ అనేది లక్ కాదు, సక్సెస్ అనేది ఫలితం. ఇది గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఉన్నవాడు స్లోగా వెళ్ళినా కూడా గెలుస్తాడు. నువ్వు ప్రిపేర్ అవుతున్నది ఒక ఎగ్జామ్ కోసం కాదు, నీ ఫ్యూచర్ కోసం. సక్సెస్ అనేది లక్ కాదు, డైలీ డిసిప్లైన్ యొక్క ఫలితమే యొక్క సక్సెస్. సో కన్సిస్టెన్సీ ఉన్నవాడు స్లోగా వెళ్ళినా గెలుస్తాడు. మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ర్యాబిట్ టార్టాయిస్ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఎక్కడ అలసట చెందకుండా ఎగ్జామ్ వరకు మీ యొక్క స్థాయి శక్తిలా ప్రయత్నించండి. గ్రూప్ 2 పోస్ట్ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. సో నువ్వు ప్రిపేర్ అవుతున్నది ఒక ఎగ్జామ్ కోసం కాదు, నీ యొక్క ఫ్యూచర్ కోసం. సో జాయిన్ అవర్ అకాడమీ. మీరు సీరియస్గా ఏపీఎస్సి గ్రూప్ 2 క్రాక్ చేయాలనుకుంటే స్ట్రక్చర్డ్ క్లాసెస్ ద్వారా టాపిక్ వైజ్ MCQs ఉంటాయి, డైలీ టెస్ట్స్ ఉంటాయి, దాని యొక్క ఎనలైజేషన్ ఉంటుంది, తర్వాత షార్ట్ నోట్స్, రివిజన్ ప్లాన్స్ కూడా మనము అందించడం జరుగుతుంది. దాంతో పాటు పర్సనల్ గైడెన్స్. మీరు ఎగ్జామ్ వెళ్ళే వరకు మీకు పర్సనల్ గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. సో రైట్ గైడెన్స్ ఉంటే జర్నీ ఈజీ అవుతుంది. డ్రీమ్స్ చేంజ్ కావు, డైరెక్షన్స్ చేంజ్ కావాలి. డ్రీమ్స్ అనేవి చేంజ్ కావు, డైరెక్షన్ అనేది చేంజ్ కావాలి. జాయిన్ రైట్ అకాడమీ, అచీవ్ యువర్ గోల్ ఫాస్టర్. లైక్, సబ్స్క్రైబ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ.